సార్, అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి ఒక కొత్త నివేదిక బయటకొచ్చేసింది సార్. ఇప్పుడు ఈ కొత్త నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి కారణాలు కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కో పైలట్ కారణం అంటే ఆయన తప్పు వల్లే ఇది జరిగిందని కూడా చెప్తున్నారు. మరి నివేదికలో ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? మరి ఇదే ఫైనలా? ఇక విచారణ ఆపేస్తారా? లేకుంటే ఇంకా కంటిన్యూ చేస్తారా? మరి ఇప్పటి వరకు ఈ ఫ్లైట్ క్రాష్‌కి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? జూన్ 12వ తేదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 తర్వాత బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్, గుజరాత్లో అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లో గాత్విక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరిన విమానం. సో కొన్ని సెకండ్లలోనే గాల్లోకి లేచి 165 ఫీట్‌కి లేచి అక్కడి నుంచి ఒక మెడికల్ కాలేజ్ మీద కుప్పకూలింది. దాంట్లో మొత్తంగా 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ ఉన్నారు. అందులో ఒక్క అతను మాత్రం బతికాడు. రమేష్ విశ్వాస్ కుమార్, లండన్ సిటిజన్ అతను. సో మిగతా 241 మంది చనిపోయారు. గ్రౌండ్‌లో ఉంటున్న ఆ మెస్‌లో భోంచేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ 19 మంది చనిపోయారు. మొత్తంగా 260 మంది చనిపోయారు. వాళ్ళ డీఎన్ఏలు కూడా కంప్లీట్ అయ్యి ఎవరి రిమైన్స్ వాళ్ళకి ఇచ్చేసారు, ఫ్యామిలీస్‌కి ఇచ్చేసారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏందంటే రకరకాల దీని మీద థియరీలు వస్తున్నాయి. మెకానికల్ ఫెయిల్యూరు, ఇంజన్స్ ఫెయిల్యూర్ అయినాయి, తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉందని, లేదు ఈ పైలట్లే, కో పైలట్ కానీ వాళ్ళు చేసిన హ్యూమన్ ఎర్రర్ వల్ల ఇది జరిగి ఉండొచ్చని, లేదు పక్షి ఢీకొని ఉండొచ్చని, లేదు కుట్ర కోణం కూడా ఉండొచ్చు. ఎందుకంటే టర్కిష్ సంబంధించిన దీంట్లో సెలియో అనే ఒక సంస్థ గ్రౌండ్ డీలింగ్ అంతా చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చు అని రకరకాలుగా థియరీలు వచ్చాయి. బట్ మామూలుగా ఇండియన్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం 1 మంత్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇండియాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఏఐబి అంటారు దీన్ని, ఈ బ్యూరో 1 మంత్ లోపల ఇవ్వాలి కాబట్టి నిన్న ఒక నివేదికను అయితే సబ్మిట్ చేసింది. ఈ నివేదిక 15 పేజెస్ ఉందన్నమాట. ఈ 15 పేజెస్లో ఈ నివేదికలో ఏమి ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. మామూలుగా బ్లాక్ బాక్స్ అంటారు, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లోను హెలికాప్టర్లోను బ్లాక్ బాక్స్ ఉంటాయి. ఈ బ్లాక్ బాక్స్లో 2 ఉంటాయి అన్నమాట. ఒకటేమో ఎఫ్డిఆర్ అంటారు, ఫ్లైట్ డేటా రికార్డర్. రెండోది సివిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ 2 ఉంటాయి అన్నమాట. ఈ రెండింటిని ఇది ఇప్పుడు అనాలిసిస్ చేస్తుంది ఈ ఏఏఐబి సంస్థ. ఈ రెండింటిని అనలైజ్ చేసి ఒక 15 పేజెస్ ప్రాథమిక నివేదిక ఇది ఫండమెంటల్ రిపోర్ట్ అన్నమాట. దీని తర్వాత మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ దాదాపు 1 year అయితే పడుతుంది. ఇప్పుడైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి నిన్న ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, సిమ్యులేషన్ కూడా చేశారు. సేమ్ పైలట్ని, సేమ్ ఫ్లైట్ని సిమ్యులేట్ చేసి సేమ్ ఆ స్పీడ్ ఎంత వెళ్తుంది అవన్నీ చేసి చూశారు కూడా. ఇవన్నీ చేసిన తర్వాత ఈ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో ప్రధానంగా వాడు చెప్పింది ఏంటంటే, ముందుగా మనకి మెకానికల్ ఫెయిల్యూర్ అంటే ఇంజన్ ఫెయిల్యూర్ గురించి ఫస్ట్ ఎఫ్డిఆర్లో వాళ్ళకి డేటా దొరికింది. అదేంటంటే నేను ఇంకా మళ్ళీ తర్వాత డీటెయిల్గా చెప్తాను. అదే బేసిక్గా ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి విమానం పైకి లేచిన తర్వాత, గాల్లోకి లేచిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఇంజన్ రన్ మోడ్లో ఉండాల్సింది, ఆర్యుఎన్ రన్ మోడ్లో ఉండాల్సింది కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. 1 సెకండ్ తర్వాత రెండో ఇంజన్ కూడా కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళే మోడ్ ఆగిపోయింది, ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళట్లేదు. కాబట్టి ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడంతో 180 నాటికల్ మైల్స్ గరిష్ట వేగానికి చేరుకున్న తర్వాత 2 ఇంజన్లకి ఇంధనం ఫ్యూయల్ అనేది సప్లై ఆగిపోవడంతో, కట్ ఆఫ్ మోడ్ అంటే సప్లై ఆగిపోతుంది. సప్లై ఆగిపోవడంతో అది కిందికి కూలిపోయింది. ఇది ఎఫ్డిఆర్లో వీళ్ళకి బయటపడింది. దాని తర్వాత కొన్ని సెకండ్లకి మళ్ళీ బ్యాక్ వచ్చింది. రన్ మోడ్లకి 2 ఇంజన్లు వచ్చాయి. వచ్చినా కూడా ఒక ఇంజన్ కొద్దిగా థ్రస్ట్ పికప్ చేసింది, కానీ రెండో ఇంజన్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. సో అంటే ఫస్ట్ రన్ నుంచి కట్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళింది, మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత కట్ ఆఫ్ మోడ్ నుంచి బ్యాక్ రన్లోకి వచ్చింది అనేది ఈ ఎఫ్డిఆర్ డేటాను
అనుకూలంగా చెప్పారు. దీనికి కనెక్ట్ చేస్తూ వాయిస్ కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి అందులో పైలట్ సుమిత్ సబర్వాల్ అడుగుతున్నాడు, నువ్వెందుకు ఫ్యూయల్ ని కట్ చేసావు అనే వాయిస్ వినపడింది. నేను కట్ చేయలేదు అనే వాయిస్ ఇతంది క్లైవ్ కుందన్ కో పైలట్ వాయిస్ వినపడింది. అంటే కో పైలట్ దీన్ని పొరపాటును కావచ్చు, లేకపోతే అతని నెగ్లిజెన్స్ వల్ల కావచ్చు, ఆ ఇంజన్ కి వెళుతున్న ఫ్యూయల్ స్విచ్ ని అతను ఆపాడు అనేది ఇప్పటి వరకు వస్తుంది. అందుకని ఇతను అడిగాడు సబర్వాల్ పైలట్, నువ్వెందుకు ఆపావంటే నేను ఆపలేదని చెప్పాడు. అంటే అతను పొరపాటున ఆపేసి తనకు ఇబ్బంది అని ఆపలేదు అన్నాడా అనేది తెలియదు. మొత్తానికి ఇతను ఆపాడని ఇతనైతే అనుకున్నాడు కదా అనేది అర్థమవుతుంది. సో ఆపాడని చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ట్రై చేసినట్టుగా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు పునరుద్ధరించగలిగారు, కానీ అది రన్ మోడ్లోకి వెళ్ళి వచ్చింది. ఈ లోపల సేఫ్టీ నెట్వర్క్ కూడా, అంటే ర్యామ్ అంటారు, ర్యాట్ అంటారు, ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు, ర్యాట్ అని, అది కూడా ఆటోమేటిక్ గా ఓకే అయింది. కానీ ఆక్సిలరీ పవర్ యూనిట్ ఏపీ అంటారు, అది ఇన్లెట్ డోర్ ఓపెన్ అయింది, కానీ అప్పటికి కూడా ఇంజన్లకి అయితే వెళ్ళలేదు. సో ఎఫ్డిఆర్ లో ఫస్ట్ ఎగ్జాస్ట్ గ్యాస్ టెంపరేచర్ అంటారు, ఈజీటీ, అది పెరిగినట్టుగా కనబడుతుంది. సో రీలైట్ అటెంప్ట్ ట్రై చేశారు, కానీ అది కోర్ స్పీడ్ స్థిరీకరించబడలేదు. అంటే అక్కడ కోర్ స్పీడ్ అనేది మళ్ళీ వెళ్ళలేదు. సెకండ్ ఇంజన్ కూడా అదే జరిగింది. ఫస్ట్ ఇంజన్ ఆఫ్ అయిన 1 minute 1 secondకే సెకండ్ ఇంజన్ కూడా ఆఫ్ అయిపోయినట్టుగా డేటాలో చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది వీళ్ళు చూసింది ఏమంటే రన్అవే 23లోకి ఇది ఎంటర్ అయింది. 0.9 నాటికల్ పైన గాల్లోకి ఎగిరింది. సో ఫస్ట్ 1 గంట 37 నిమిషాల 37 సెకండ్లకి రన్వేలోకి ఎంటర్ అయితే 1 గంట 38 నిమిషాల 39 సెకండ్లకి గాల్లోకి లేచింది. 1 గంట 38 నిమిషాల 42 సెకండ్లకి 180 నాటికల్ మైళ్ళ మ్యాక్సిమం స్పీడ్ ని అందుకుంది. 38 నిమిషాల 47 సెకండ్లకి ఇంజన్ కట్ ఆఫ్ రన్ మోడ్ లో నుంచి కట్ ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. హైడ్రాలిక్ పవర్ రిస్టోర్ కాలేదు. మళ్ళీ 38 నిమిషాల 47 సెకండ్లకి మళ్ళీ రిస్టోర్ అయింది. 38 నిమిషాల 52 సెకండ్లకి నుంచి 56 సెకండ్లకి 2 ఇంజన్లు కూడా రన్ మోడ్లోకి మళ్ళీ రిస్టోర్ అయినాయి, కానీ ఇంజన్ థ్రస్ట్ అయితే ఒక ఇంజన్ కొద్దిగా పికప్ అయింది, రెండో ఇంజన్ అసలు కాలేదు. సో 39 నిమిషాల 5 సెకండ్లకి మేడే 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 అని 3 సార్లు అనడం కూడా కాక్పిట్ వాయిస్ రికార్డులో ఉందన్నమాట. చివరి డేటా రికార్డు 39 నిమిషాల 11 సెకండ్లకి చివరి డేటా రికార్డు ఎఫ్డిఆర్ లో వాళ్ళకి కనిపించింది. ఆ తర్వాత డేటా రికార్డు లేదు. అంటే 39 నిమిషాల 11 సెకండ్ల తర్వాత కూలిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. సో ఫైర్ ఇంజన్ రావడం 44 నిమిషాల 44 సెకండ్లకి ఫైర్ ఇంజన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంజన్ మెకానిక్ ఫెయిల్యూర్ కాదు. అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇంజన్ ఫెయిల్యూర్ అంటున్నారు. టాటా సంబంధించిన ఆయన చైర్మన్, టాటా సంస్థల చైర్మన్, టాటా అండ్ సన్స్ సంస్థల చైర్మన్ నటరాజ్ చంద్రశేఖర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే దీని సిఇఓ ఎయిర్ ఇండియా సిఇఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంజన్లు కొత్తవి, ఒక ఇంజన్ కంప్లీట్ కొత్తది, ఒక ఇంజన్ కూడా మెయింటెనెన్స్ నీట్ గానే ఉంది, కాబట్టి ఇంజన్లు ఫెయిల్యూర్ కాదని వాళ్ళు అన్నారు. సో ముందు నుంచి కూడా చాలా మంది ఎక్స్పర్ట్లు ఇది హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు, పొరపాటున స్విచ్ నొక్కి ఛాన్సులు ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఎందుకంటే అతనికి కో పైలట్ కి అనుభవం తక్కువ ఉంది. 1100 గంటలు 1100 గంటలు మాత్రం అతను చేశాడు. 32 ఏళ్ల వయసున్న అతను. సబర్ వాళ్ళకి 8500 గంటలు పైన చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకని కో పైలట్ తప్పు చేసిండే అవకాశం ఇంతకు ముందు కూడా ఉందని ఇంతకు ముందు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఈ నివేదికలో ఇదైతే మెకానికల్ ఫెయిల్యూర్ కాదు, ఇంజన్ ఫెయిల్యూర్ కాదు అనేది ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనా వచ్చింది. సో కానీ ఇది ఫైనల్ కాదు. ఇంకా అమెరికాలో ఉండే ఎన్టీఎస్బి, యూకే,
ఎఫ్ఏఏ, బోయింగ్ కంపెనీ, జిఈ జనరల్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ వచ్చి వాళ్ళదన్నమాట, జిఈఎన్ఎక్స్బి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇంకా దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఓవరాల్గా ఇప్పటికైతే కో పైలట్ తప్పు వల్లనే ఈ క్రాష్ జరిగి ఉండేది అనేది ఈ ప్రాథమిక నివేదికలో చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ నివేదిక కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.